హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ రెగ్యులర్ వస్తూ ఉంటాయి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మా వీడియో లెక్ చెప్తే గైస్ వెంటనే లెక్ చేసి మన వీడియోలకి తింటలేదాం. గైస్ తప్పకుండా లెక్ చేయండి. లెక్ చేస్తే మన వీడియో మార్కెట్ కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. గైస్ వీడియోలకు ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కసారి ఈ చిన్న క్లిప్ అయితే చూడండి. దాదాపు 90% సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ రెగ్యులర్ వస్తూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఈ మ్యాచ్ వచ్చేసి అహ్మదాబాద్ లో జరగబోతుంది. సూపర్ 8 లో మన టీమిండియా గ్రూప్ లో చూసుకుంటే ఇవి రెండు టీంలు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో కాబట్టి సౌత్ ఆఫ్రికా కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. బట్ వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే స్పిన్ డిపార్ట్మెంట్ లో కొంచెం ప్రాబ్లం అవుతుంది. కేశవ్ మహారాజ్ ఒక్కడే డెసిగ్నేటెడ్ ఫినిషర్ అయితే కనబడుతున్నాడు. ఇక మరి ఈ మ్యాచ్ కి పిచ్ ఏ విధంగా ఉంటది? ఇక్కడ నెంబర్ ఆఫ్ పిచ్చెస్ అయితే ఉంటాయి. యూజువల్ గా చూసుకుంటే కొన్ని బ్లాక్ సైల్ వికెట్స్ ఉంటాయి, కొన్ని రెడ్ సైల్ వికెట్స్ అయితే ఉంటాయి. బ్లాక్ సైల్ వికెట్ వచ్చేసి గత నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో మనం చూసాం కదా, సేమ్ అలాంటి కైండ్ ఆఫ్ వికెట్ అయితే ఉంటుంది బ్లాక్ సైల్ వచ్చేసి. రెడ్ సైల్ వికెట్ ఏంటంటే ఖచ్చితంగా ఇనిషియల్ గా పేసర్లకు వెళ్ళిపోతుంటది. పోను స్పిన్నర్లు కూడా కీ రోల్ ప్లే చేస్తారు, కానీ ఇనిషియల్ గా మాత్రం చాలా పేసర్లకు తెలుపుంటది. బట్ బ్లాక్ సైల్ వికెట్ ఇస్తేనే మన టీంలకి చాలా హెల్ప్ అవుతుంటది. మన దగ్గర చాలా క్వాలిటీ స్పిన్నర్స్ ఉన్నారు కాబట్టి. ఇక ఇక్కడ మొత్తం స్టార్ట్స్ ఒకసారి చూసుకుంటే 11 మ్యాచ్లో 7 మ్యాచ్లు ఫస్ట్ బ్యాటింగ్ వేసి గెలిచిలు, 4 మ్యాచ్లు సెకండ్ బ్యాటింగ్ వేసి అయితే గెలిచిలు. ఆవరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 166 అవుతుంది. ఇక వీరి మధ్య హెడ్ ఇక్కడ చూసుకుంటే మొత్తం 35 మ్యాచెస్ లో మన టీమిండియా 21 సార్లు గెలిచింది, సౌత్ ఆఫ్రికా 13 సార్లు అయితే గెలిచింది. ఒక మ్యాచ్ నో రిజల్ట్ గా ముగిసింది. ఇక టీం విషయానికి వస్తే ఫస్ట్ మన టీమిండియా విషయానికి వస్తే మరి ప్లేయింగ్ లెవెల్ లో ఏమైనా మార్పులు ఉంటాయా? ఖచ్చితంగా 1 లేదా 2 మార్పులు అయితే ఖచ్చితంగా ఉంటాయి. మరి ఆ మార్పులు ఏందనేది మనం చూద్దాం. ఇంకా అదొకటే కాదు, మెయిన్ గా చూసుకుంటే స్టార్జ్ వచ్చేసి మరి ఏ విధంగా ఉంటుంది అనేది ఇంట్రెస్టింగ్ గా నడుతుంది. మెయిన్ గా చూసుకుంటే సౌత్ ఆఫ్రికా దగ్గర ఫాస్ట్ బౌలర్స్ అయితే చాలా బెటర్ గా నడుతున్నారు. మార్క్ ఆన్సన్, కగిసో రబడా, లుంగి ఎంగిడి, కార్బిన్ బాసు. సో నలుగురు ఫాస్ట్ బౌలర్తో అయితే వీళ్ళైతే వెళ్తారు. బట్ వీళ్ళ దగ్గర స్పిన్నర్లు లేరు. అక్కడ కేశవ్ మహారాజ్ ఒక్కడే డెసిగ్నేటెడ్ ఫినిషర్ అయితే కనబడుతున్నాడు. ఒకళ్ళ బ్లాక్ సైల్ వికెట్ ఇస్తే గిట్ట చాలా మనకి అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. మరి ఇలాంటి వికెట్ ఇస్తారన్నది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక వాళ్ళ పార్ట్ టైం స్పిన్నర్ ఐడెన్ మార్క్ కూడా నెట్స్ లో 2 మనీ ఓవర్స్ అయితే వేసిండట. ఎందుకంటే మన దాంట్లో చూసుకుంటే 7 లెఫ్ట్ హ్యాండర్స్ అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక ఈ మ్యాచ్ కి ఒక్కసారి కాంబినేషన్ అక్కడ మనం చూసుకుంటే అందరు అంటున్నారు సంజు సామ్సన్ ఈ మ్యాచ్ ఆడితే బెటర్ ఉంటుందని. మరి ఎవరి ప్లేస్ లో ఆడతాడు? కొంతమంది అంటున్నారు అభిషేక్ శర్మని డ్రాప్ చేసి సంజు సామ్సన్ తీసుకొస్తే బెటర్ ఉంటుందని కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది తిలక్ వర్మని డ్రాప్ చేసి నెంబర్ 3లో సంజు సామ్సన్ ఆడితే బెటర్ ఉంటుందని ఇంకొంతమంది అయితే అంటున్నారు. మరి సంజు సామ్సన్ ఎవరి ప్లేస్ వస్తే బెటర్ ఉంటుంది? మెయిన్ గా చూసుకుంటే అభిషేక్ శర్మ గత 3 మ్యాచ్లకి డక్అవుట్ అయినా అని తన గురించి మన అందరికి తెలిసిందే కదా. గత లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఎలాంటి నాక్స్ ఆడిండో మన అందరికీ తెలుసు. తనదైన రోజున సింగిల్ హ్యాండ్లీ మ్యాచ్ అయితే గెలిపిస్తాడు. రీసెంట్ గా జరిగిన ఏషియా కప్ లో కూడా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అయితే గెలుచుకున్నాడు. సో కాబట్టి అక్కడ కూడా స్లో పిచ్ లే స్పిన్నర్కి ఎగ్నెస్ట్ గా మనోడు చాలా బెటర్ రాణించిండు. 200 స్ట్రైక్ అవుట్తోని చాలా రన్స్ అయితే స్కోర్ చేసినా చెప్పుకోవచ్చు. ఇక మరోవైపు తిలక్ వర్మని కూడా డ్రాప్ చేయాలని అందరూ అంటున్నారు. బట్ తిలక్ వర్మకి ఇచ్చిన రోల్ వచ్చేసి యాంకర్ రోల్. కొంచెం అతని దగ్గర నుంచి కూడా మనకి డిసప్పాయింట్మెంట్ అయితే కనబడుతుంది. ఎందుకంటే గతంలో మనం చూస్తాం కదా, అకార్డింగ్ టు ది సిచ్యువేషన్ అయితే ఆడతాడు. అది చేజింగ్ లో మనకైతే నో ప్రాబ్లం. బట్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కూడా తిలక్ వర్మ చాలా డాట్ బాల్స్ అయితే ఆడుతున్నాడు అని చెప్పుకోవచ్చు. అదే చేజింగ్ లో 140, 150, 160 అలాంటి స్కోర్స్ ని చేజ్ చేస్తున్నప్పుడు మనకైతే తెలుస్తుంది తిలక్ వర్మ యాంకర్ రోల్ ప్లే చేసినా అని, లాస్ట్ రాకుండా మంచిగా చేజ్ చేస్తారని. బట్ ఫస్ట్ బ్యాటింగ్ చేసినా అని మనోడు కొన్ని ఎక్కువ డాట్ బాల్స్ అయితే చేస్తున్నట్టయితే కనబడుతుంది. అందరు కూడా అంటున్నారు. అండ్ చాలా విమర్శలు కూడా వస్తున్నాయి సోషల్ మీడియాలో చూసుకుంటే. సో కాబట్టి గత 4 మ్యాచ్లో చూసుకుంటే ఫస్ట్ 3 మ్యాచ్లో 25 కొట్టిండు. ఇక తర్వాత నెదర్లాండ్స్ కి ఎగ్నెస్ట్ గా 31 అయితే కొట్టిండు 27 బాల్స్ లో. మొత్తం 4 మ్యాచ్లో 106 రన్స్ స్కోర్ చేసిండు. స్ట్రైక్ రేట్ చూసుకుంటే జస్ట్ 120 మాత్రం ఉంది. అదే స్ట్రైక్ రేటు 130 లేదా 140 ఉంటే ఇట్ట ఎవరు కూడా ఏమైనా పోయేవారు. బట్ 120 అంటే చాలా కొంచెం మనకి ఇబ్బందికరంగా కనబడుతుంది. దట్టు ఇప్పుడు సూపర్ 8 లో బిగ్ టీమ్స్ సౌత్ ఆఫ్రికా, అక్కడ చూసుకుంటే వెస్ట్ ఇండీస్ ఇలాంటి టీమ్స్ అయితే ఉన్నాయి. సో వాళ్ళకి ఎగ్నెస్ట్ గా మనం తక్కువ స్కోర్ కొట్టినాం అనుకో ఫస్ట్ బ్యాటింగ్ వేసి చాలా ఇబ్బంది అయితే ఉంటుంది. కాబట్టి దట్టు ఇంకా డ్యూ కూడా పడే ఛాన్స్ ఉంది. కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ ఎక్కువ రన్స్ అనేది బోర్డు పైన పెడితే బెటర్ అయితే ఉంటుంది.
సో కాబట్టి తిలక్ వర్మ కూడా అగ్రెసివ్ గా ఆడాలి. ఫస్ట్ 10 బాల్స్ తీసుకున్నా అని తర్వాత దాన్ని అయితే కవర్ చేస్తే బెటర్ అయితే ఉంటది. బట్ దాన్ని కవర్ చేయలేకపోతున్నాడు. పెద్ద షాట్ ఆడబోతున్నాడు. ప్రెజర్ లో అవుట్ అయితే అవుతున్నాడు. సో మరి ఈ మ్యాచ్ ఏ విధంగా రాణిస్తున్నాడు ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఖచ్చితంగా ఈ మ్యాచ్ అయితే ఆడతాడు. మరి ఏ విధంగా రాణిస్తున్నాడు ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో దగ్గర వచ్చిన బిగ్ నాక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక అక్షర్ పటేల్ కూడా ఈ మ్యాచ్ అయితే తిరిగి వస్తాడు. అందరూ అంటున్నారు వాషింగ్టన్ సుందర్ ఆడించి తిలక్ వర్మను డ్రాప్ చేసి సంజు శాంసన్ తీసుకొస్తారని అందరూ అంటున్నారు. ఖచ్చితంగా అక్షర్ పటేల్ అయితే ఖచ్చితంగా మనకి ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఇట్లా హాఫ్ స్పిన్నర్ కావాలనుకుంటే ఇట్లా తిలక్ వర్మ ఆడిస్తేనే బెటర్ అయితే ఉంటుంది. అక్షర్ పటేల్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఆ మిడిల్ ఓవర్స్ లో అందరూ అంటున్నారు పవర్ ప్లే లో అక్కడ రయాన్ రికిల్టన్ ఉన్నాడు, క్వింటన్ డీకాక్ ఉన్నాడు, వాళ్ళకి అగెన్స్ట్ గా సుందర్ ఆడిపిస్తే బెటర్ ఉంటా అని. బట్ తర్వాత మనం ఆలోచిస్తే అక్కడ క్రిస్టన్ స్టబ్స్ ఉన్నాడు, అండ్ అదేవిధంగా మార్కమ్ టాప్ లో ఉన్నాడు, అండ్ అదేవిధంగా అక్కడ చూసుకుంటే డివల్ బ్రేవిస్ ఉన్నారు. మళ్ళీ ముగ్గురు కూడా చాలా డేంజరస్ బ్యాట్స్మెన్ చెప్పుకోవచ్చు. సో వాళ్ళకి అగెన్స్ట్ అక్షర్ పటేల్ లాంటి బౌలర్ అయితే చాలా బెటర్ అయితే ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా అక్షర్ పటేల్ ఆడుతూనే బెటర్ అయితే ఉంటుంది. లాస్ట్ మ్యాచ్ లో సుందర్ ఆడిండు, చాలా డిసప్పాయింట్ అయితే చేసిందని చెప్పుకోవచ్చు. సో కాబట్టి సుందర్ కంటే అక్షర్ పటేల్ విత్ ది బ్యాట్, విత్ ది బాల్ అండ్ ఫీల్డింగ్ లో కూడా చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. గైస్ మరి మీరేమంటున్నారు? ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షండి. ఖచ్చితంగా వాషింగ్టన్ సుందర్ ప్లేస్ లో అక్షర్ పటేల్ అయితే ఈ మ్యాచ్ అయితే ఆడతాడు. అదొక మార్పు అయితే ఉంటుంది. అండ్ ఇంకొక మార్పు వచ్చేసి సంజు శాంసన్ మరి ఎవరి ప్లేస్ లో ఆడతారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఖచ్చితంగా తిలక్ వర్మ, అభిషేక్ శర్మ ఈ మ్యాచ్ లో కంటిన్యూ అయ్యే అవకాశం అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ఇక ఫైనల్ గా ప్లేయింగ్ లో అక్కడ మనం చూసుకుంటే అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. ఇక నెంబర్ 3 వచ్చేసి తిలక్ వర్మ, నెంబర్ 4 వచ్చేసి సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 5 అక్కడ మనం చూసుకుంటే హార్దిక్ పాండ్యా, నెంబర్ 6 లో వచ్చేసి శివన్ దుబే, నెంబర్ 7 వచ్చేసి రింకు సింగ్, నెంబర్ 8 లో వచ్చేసి అక్షర్ పటేల్, నెంబర్ 9 లో వచ్చేసి హర్షదీప్ సింగ్, నెంబర్ 10 లో వచ్చేసి జస్ప్రీత్ బుమ్రా అండ్ నెంబర్ 11 లో వచ్చేసి వరుణ్ చక్రవర్తి. ఓవరాల్ గా చూసుకుంటే కాంబినేషన్ మొత్తం చాలా బెటర్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇక మరోవైపు సౌత్ ఆఫ్రికా విషయానికి వస్తే సౌత్ ఆఫ్రికా కూడా చాలా బెటర్ రాణించిందని చెప్పుకోవచ్చు. గ్రూప్ స్టేజ్ లో అక్కడ ఓన్లీ వాళ్ళకి కన్సర్న్ ఏంటంటే కగిసో రబాడా దగ్గర నుంచి వికెట్స్ అయితే రాలేవు. గ్రూప్ స్టేజ్ లో కొన్ని ఎక్కువ రన్స్ ఇచ్చినా చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా వీళ్ళ బౌలింగ్ లో చూసుకుంటే లుంగి ఎంగిరి మాత్రం చాలా బెటర్ రాణిస్తున్నాడు. అండ్ అదేవిధంగా మార్క్ హెన్సన్ కూడా చాలా బెటర్ రాణిస్తున్నాడు. కొన్ని రన్స్ ఇచ్చినప్పుడు కూడా చాలా వికెట్స్ అయితే తీసినా చెప్పుకోవచ్చు. ఇంకా బ్యాటింగ్ లో మెయిన్ గా చూసుకుంటే గ్రూప్ స్టేజ్ లో అందరి దగ్గర నుంచి కూడా రన్స్ వచ్చాయని చెప్పుకోవచ్చు. బట్ డివల్ బ్రేవ్స్ దగ్గర నుంచి రన్స్ అయితే రాలేవు. ఐడెన్ మరకం చాలా రన్స్ అయితే స్కోర్ చేసిండు మంచి స్ట్రైకర్ తోని. క్వింటన్ డీకాక్ దగ్గర నుంచి మంచి రన్స్ వచ్చినాయి. రయాన్ రికిల్టన్ కూడా నెంబర్ 3 చాలా బెటర్ రన్స్ ఉన్నాడు కన్సిస్టెంట్ గా. స్టబ్స్ దగ్గర నుంచి మంచి క్యామెరాస్ అయితే వచ్చినాయి. డేర్ మిల్లర్ దగ్గర నుంచి కూడా క్యామెరాస్ అయితే వచ్చినాయి. అండ్ డేవిల్ బ్రేవ్స్ దగ్గర నుంచి అయితే రన్స్ అయితే రాలేవు. ఇక బౌలింగ్ లో చెప్పాల్సిన అవసరం లేదు, చాలా మంచి బౌలర్స్ అయితే ఉన్నారు. మెయిన్ గా చూసుకుంటే లుంగి ఎంగిరి చాలా బెటర్ రన్స్ ఉన్నాడు. బట్ కగిసో రబాడా దగ్గర నుంచి ఎక్కువ రన్స్ వెళ్తున్నాయని చెప్పుకోవచ్చు. అండ్ వికెట్స్ కూడా లేవని చెప్పుకోవచ్చు గ్రూప్ స్టేజ్ లో చూసుకుంటే. ఇక ఫైనల్ గా వీళ్ళ ప్లేయింగ్ లో మనం చూసుకుంటే ఆడెన్ మార్క్రమ్ అండ్ క్వింటన్ డీకాక్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. నెంబర్ 3 వచ్చేసి రయాన్ రికిల్టన్, 4 లో డివెల్ బ్రెవిస్, 5 లో చూసుకుంటే క్రిస్టన్ స్టబ్స్, 6 లో డేవిడ్ మిల్లర్, 7 లో మార్కో హెన్సన్, 8 లో కార్బిన్ బాష్, 9 లో కగిసో రబాడా, 10 లో కేశవ్ మహారాజు అండ్ 11 లో లుంగి ఎంగిడి. వీళ్ళ టీం కూడా చాలా బెటర్ అయితే కనబడుతుంది. ఓవరాల్ గా చూసుకుంటే మన టీమిండియాలో అభిషేక్ శర్మ దగ్గర నుంచి మంచి రన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ తిలక్ వర్మ దగ్గర నుంచి కూడా మంచి రన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ అక్షర్ పటేల్ ఈ మ్యాచ్ లో తిరిగి వస్తాడు ఇన్ ప్లేస్ ఆఫ్ వాషింగ్టన్ సుందర్. అదొక మార్పు అయితే ఉంటుంది. గైస్ మరి మీరేమంటున్నారో ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.